ఈరోజు మనం ఈ వీడియోలో 2024 ఐపీఎల్లో బెస్ట్ ఫినిషర్స్ ఏ టీంలో ఉన్నారో తెలుసుకుందాం. అయితే నాకు తెలిసి ఈ వీడియోలో మీరు ఫస్ట్ ప్లేస్తో మరియు లాస్ట్ ప్లేస్తో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అగ్రీ చేస్తారు. కానీ మిగతా ప్లేసుల్ని చాలా మంది ఒప్పుకోకపోవచ్చు. దానికి కారణం ఏంటి అంటే, ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్లో మ్యాచ్ ఫినిషింగ్ అంటే ఆ రోజు మ్యాచ్లో ఎవరైతే అద్భుతంగా ఆడతారో వాళ్ళే హీరోలు. సో ఈ క్రమంలో ఫినిషర్స్ పైన ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ అభిప్రాయం ఉంటుంది. వాళ్ళకు నచ్చిన వాళ్ళు బెస్ట్ ఫినిషర్స్ గా ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. మనం ఓపెనింగ్ ని, మిడిల్ ఆర్డర్ ని రేట్ చేసినట్టు ఫినిషింగ్ ని రేట్ చేయడం చాలా కష్టం అవుతుంది. బట్ చూద్దాం, మీకు నచ్చిన ఫినిషర్స్ ఎవరో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మీకు నచ్చిన ఐపీఎల్ టీం ఏదో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అయితే వెంటనే వెళ్ళి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే, మీకు అక్కడ ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. దాంతో పాటుగా మీకు మ్యాచ్ ప్రిడిక్షన్స్, క్రికెట్ స్టాట్స్ అన్ని ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూసి జాయిన్ అవ్వండి. 2024 ఐపీఎల్లో ఫినిషింగ్ డిపార్ట్మెంట్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉందని నాకు అనిపిస్తోంది. ఒక్కసారి వాళ్ళ ప్లేయర్స్ చూసాము అంటే డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవేటియా, అభినవ్ మనోహర్, షారుఖ్ ఖాన్ ని కూడా యాడ్ చేసుకున్నారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి ప్లేయర్ కూడా ప్లేయింగ్ 11 లో ఉంటారు. అండ్ వీళ్ళందరూ కూడా మ్యాచ్ ఫినిషర్సే. ఒక షారుఖ్ ఖాన్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, నంబర్ ఆఫ్ మ్యాచెస్ ని ఫినిష్ చేశారు. ఇక ఫినిషింగ్ డిపార్ట్మెంట్ లో సెకండ్ ప్లేస్ కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళ ఫినిషర్స్ ఆండ్రే రసెల్, రింకు సింగ్. ఈ ఇద్దరి ప్లేయర్స్ పైన నాకు తెలిసి ఎవరికి అనుమానం కూడా ఉండదు. వీళ్ళు గ్రౌండ్ లో ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆ రోజు మ్యాచ్ కేకే ఆడదే అన్నట్లు వీళ్ళ బ్యాటింగ్ ఉంటుంది. ఫినిషింగ్ లో ఆండ్రే రసెల్ ఎప్పటి నుంచో మ్యాచెస్ ని ఫినిష్ చేస్తున్నాడు. ఇక ఈ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా రింకు సింగ్ ఎలాంటి పాపులర్ ప్లేయర్ అయిపోయాడో ఫినిషింగ్ లో అందరికీ తెలుసు. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో ఫైర్ పవర్ ఉంటుంది. ఇప్పుడు హార్దిక్ పాండ్యాని టీంలోకి చేర్చుకొని ఫినిషింగ్ డిపార్ట్మెంట్ ని కూడా మరింత స్ట్రాంగ్ చేసుకున్నారు. హార్దిక్ పాండ్యా మరియు టిమ్ డేవిడ్, అవసరమైతే నెహల్ వదేరా కూడా వచ్చేస్తాడు. సో ఈ విధంగా వీళ్ళ ఫినిషింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్. షిమ్రాన్ హెట్మేర్, రోమన్ పోవెల్, ధ్రువ్ జురెల్. ఇక్కడ చూసుకున్నాము అంటే ఇంతకు ముందు షిమ్రాన్ హెట్మేర్ పైన ఎక్కువగా ప్రెజర్ పడేదనమాట ఫినిషింగ్ డిపార్ట్మెంట్ లో. బట్ ఇప్పుడు రోమన్ పావెల్ ని చేర్చుకోవడం వల్ల వాళ్ళు మ్యాచెస్ ని ఇంకా ఎక్కువగా బాగా ఫినిష్ చేసే ఛాన్స్ ఉంది. ఇక యంగ్ ప్లేయర్స్ రూపంలో ధ్రువ్ జురెల్ కి రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో చాలా మంచి ఆపర్చునిటీస్ దక్కుతాయి మ్యాచెస్ ని ఫినిష్ చేయడానికి. అండ్ అతనిలో కూడా టాలెంట్ కనిపిస్తోంది. ఇక ఫిఫ్త్ ప్లేస్ లో సిఎస్కే, జడేజా మరియు ధోని. సో చాలా మంది అగ్రీ చేయరు సిఎస్కే కి ఫిఫ్త్ ప్లేస్ ఇవ్వడంతో. ఎందుకంటే అక్కడ ఎంఎస్ ధోని ఉన్నాడు అండ్ రవీంద్ర జడేజా ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి ఎన్నో మ్యాచ్లు గెలిపించారు. బట్ మనం చూసుకున్నాము అంటే ఎంఎస్ ధోని ఇంతకు ముందులాగా బ్యాటింగ్ చేస్తాడో లేదో తెలియదు. దానికి కారణం తన నీ ఇంజురీ అండ్ ఏజ్. ప్రతి సంవత్సరం ఏజ్ గురించి మాట్లాడుతున్నాం. ఎంఎస్ ధోని దాన్ని పటాపంచలు చేస్తున్నాడు, కానీ మనం దాన్ని కన్సిడర్ చేస్తూనే ఉండాలి ఏజ్ పెరిగే కొద్దీ. ఆ కారణంగా మాత్రమే ఇక్కడ మనం సిఎస్కేని ఫిఫ్త్ ప్లేస్ లో పెట్టాం. ఇక నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కెమ్రన్ గ్రీన్ మరియు దినేష్ కార్తిక్. సో ఆర్సీబీ సిక్స్త్ ప్లేస్ లో ఉండడానికి కారణం దినేష్ కార్తిక్. సో అతని ఫామ్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అండ్ కెమ్రన్ గ్రీన్ టీమ్ లోకి తీసుకున్నారు. ఆల్రెడీ చెప్పారు కూడా వాళ్ళు ఫినిషింగ్ కోసమే కెమ్రన్ గ్రీన్ పైన ఫోకస్ పెడుతున్నాము అని. మరి కెమ్రన్ గ్రీన్ మ్యాచెస్ ని ఎలా ఫినిష్ చేస్తాడో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక సెవెంత్ ప్లేస్ లో లక్నో సూపర్ జైంట్స్. ఈ టీంలో ఉన్న ఫినిషర్స్ మార్కస్ స్టోనిస్, కృణల్ పాండ్యా, ఆయుష్ బదోని. ఈ ముగ్గురు చాలా మంచి బ్యాట్స్మెన్సే, కానీ కన్సిస్టెన్సీ అనేది తక్కువగా ఉంటుంది ఫినిషింగ్ లో. అది మార్కస్ స్టోనిస్ అవ్వచ్చు, కృణల్ పాండ్యా అవ్వచ్చు. ఆయుష్ బదోని ప్రెసెంట్ అయితే మంచి ఫామ్ లో లేడన్న వార్తలు వస్తున్నాయి. సో మరి 2024 ఐపీఎల్ ఎలా ఆడతాడో చూడాలి. ఇక ఎయిత్ ప్లేస్ లో పంజాబ్ కింగ్స్. లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, శామ్ కరన్. సో క్లియర్ గా కనిపిస్తోంది పంజాబ్ కింగ్స్ టీమ్ లో కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువగా ఉంది ఫినిషింగ్ డిపార్ట్మెంట్ లో. ఇక నెక్స్ట్ నైన్త్ ప్లేస్ లో ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్. హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమాద్, వాషింగ్టన్ సుందర్. సో ఆబ్వియస్లీ వీళ్ళు నైన్త్ ప్లేస్ లో ఎందుకున్నారో మనకు తెలుసు. వీళ్ళకు మంచి ఫినిషర్స్ అయితే టీంలో కనిపించట్లేదు. మాక్సిమం హెన్రిచ్ క్లాసెన్ పైన ఎక్కువగా డిపెండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం. ఈ టీం కి కూడా ఫినిషర్స్ ప్రాబ్లం కనిపిస్తోంది. రిషబ్ పంత్ టీంలోకి వస్తే అతనే ఫినిషింగ్ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ అక్షర్ పటేల్, లలిత్ యాదవ్. సో ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఫినిషింగ్ డిపార్ట్మెంట్ ఢిల్లీ క్యాపిటల్స్ సొంతంగా మారుతోంది ఈ 2024 ఐపీఎల్లో.
సో మరి మీకు నచ్చిన ఫినిషింగ్ డిపార్ట్మెంట్ ఏది, అంటే ఏ టీంలో బెస్ట్ ఫినిషర్స్ ఉన్నారని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.